హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ఎస్ ఛానల్ నుంచి నేను మీ మైనుద్దీన్. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడదాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న జాతర జరుగుతుంది. అదే గ్రామానికి చెందిన గణేష్, చంద్రకళ, మౌనిక ఒక 2 నెలల పాపతోటి ఆ జాతరకు వచ్చారు. అయితే ఆ జాతరలో వాళ్ళు టికెట్ తీసుకోలేదని కొంతమంది, రెండవది వారు తక్కువ కులం వారు కాబట్టి గుడిలోకి ప్రవేశం లేదంటూ వాళ్ళను కొట్టారని ఇంకొక వదంతి ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన సర్పంచ్ తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మధురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురు కలిసి ఈ ముగ్గురిని బండబూతులు తిడుతూ విపరీతంగా కొట్టారు అనేది అక్కడ జరిగిన సంఘటన వివరాలు. అయితే కులం మతం అనేది దేవుడి దగ్గర ఏమీ ఉండదు అనేది అందరూ నమ్మే సిద్ధాంతం. అది దేవుడి దృష్టిలో అందరం ఒకటే. అయితే ఈ గణేష్, చంద్రకళ, మౌనిక ఈ ముగ్గురు కూడా రజక కులానికి చెందినవారు, అంటే చాకలి కులానికి చెందినవారు. వీరిని కొట్టిన వాళ్ళు రెడ్డి వర్గానికి చెందినవాళ్ళు. అయితే మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు గుడిలోనికి ప్రవేశించడానికి వీలు లేదు అంటూ కొట్టారు అని చెప్పేసి ఒక వదంతి ఉంది. ఇంకొక వదంతి ఏంటంటే వాళ్ళు టికెట్ లేకుండా గుడిలోకి వచ్చారు కాబట్టి కొట్టారు అని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తుంది. టికెట్ లేకుంటే మనిషికి 100 రూపాయలు టికెట్ అంట, అంటే 300 టికెట్ కోసం ఒక 2 నెలల చిన్నారి ప్రాణం తీయవలసిన అవసరం ఉందంటారా? ఆ ముగ్గురిని కొడుతున్నప్పుడు చంద్రకళ తన చేతిలో ఉన్న 2 నెలల పాపను, ఈ పాప ముఖం చూసైనా ఆమె తండ్రిని కొట్టబాకండి అని చెప్పేసి ఆ పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిందంట. అయినా సరే వాళ్ళు ఒక రాక్షసుల్లాగా ఆ పాపని కాలితో తన్నడం వల్ల ఆ పాప చనిపోవడం జరిగింది. ఇది ఏ మతం కూడా దీన్ని హర్షించదు. మీరు వాళ్ళు టికెట్ లేకుండా వచ్చినా, లేకుంటే తక్కువ కులం వాళ్ళు అని మీరు భావించిన వాళ్ళని బయటకు నెట్టేయాల్సింది, లేదా మీరు పోలీసులతో వాళ్ళని ఏమైనా కట్టడి చేయాల్సింది. అలా కాకుండా వాళ్ళని విపరీతంగా కొట్టడం వల్ల, అదే కాక చిన్న పాపను కాలితో తొక్కడం వల్ల ఒక చిన్న ప్రాణాన్ని తీసేశారు. ఇది ఎంత కిరాతకం అంటే, చిన్న పిల్లల్ని చిన్న దెబ్బ తగులుతుందంటే శత్రువుల పిల్లల్ని సరే మనం బాధ అనిపిస్తుంది. అలాంటిది ఆ చిన్న పాపను కాలితో తొక్కి చంపారు అంటే వీళ్ళెంత కిరాతకులు అనేది మనం మనుషుల్లా లేకుండా రాక్షసులా అనేది చెప్పలేకపోతున్నాం. వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా పోలీసులు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దేనికి అంటే రాజకీయ నాయకుల అండ ఉంది కాబట్టి. మన రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, తమ వర్గం వాళ్ళు లేదా తమ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కాపాడుతున్నాయి తప్ప తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే సిద్ధాంతాన్ని మర్చిపోతున్నాయి. వీరికి మద్దతుగా అక్కడి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ ఎదురుగా బైఠాయించి ధర్నా చేశారు. దాని తర్వాత డాక్టర్ విశాలదన్ మహారాజు గారు జనాలతో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు
వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఇంతమంది ధర్నా చేసిన ఇప్పటి వరకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రతి మానవుడిగా మనం ఆలోచించాలి. దీన్ని మనం ఖండిస్తూ అందరూ పోస్టులు కూడా చేయాలి. ఆ 2 నెలల చిన్నారి పాప మృతదేహాన్ని ఆ తల్లి తన ఒడిలో పెట్టుకొని రోధిస్తుంటే చూసిన వాళ్ళ కడుపు తరుక్కుపోతుంది. ఆ బాధ వర్ణాతీతం. 2 నెలల పాపని తన కళ్ళ ముందే చంపేస్తే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అనేది మనం మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈ సంఘటనను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వాలి, ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.